అసలు ఏంది సంతోష్ ఫోన్ చేసి ఎప్పుడు కలుద్దామన్నాడు? అసలు ఏమైనట్టు? అరే అత్తానుగా. ఏమైంది బ్రో? ఫోన్ చేసి బయట కలుద్దామన్నావు, అక్కడ ఇంటికన్నా కలుసుకోలేం కదా మనం. బ్రో నీకు ఎట్లా చెప్పాలని అర్థం అవుతలేదు, ఇది కొంచెం పర్సనల్ విషయం, అందుకే ఎట్లా బయటికి రమ్మన్నా. పర్సనల్ విషయమా? ఏం పర్సనల్ విషయం బ్రో? మళ్ళీ ఏమైంది బ్రో? బ్రో మొన్న నువ్వు చెప్పినావు చూసినావా, నేను పోయి వాంతో మాట్లాడినా, వాడు ఎంత చెప్పినా ఇంటలేడు బ్రో. అవునా బ్రో? అసలు ఏంటంటే బ్రో మా బావ ప్రాబ్లం? అసలు ఏమంటాడు మా బావ? నీకు తెలిసిందే కదా బ్రో, వానికి పిల్లంటే చాలా ఇష్టమని. మాకు పిల్లలే పుట్టినప్పుడు నాకు ఆమె ఎందుకురా, నాకు డైవర్స్ కావాలంటాను బ్రో. ఏంటి సంతోష్ ఏం మాట్లాడుతున్నావు అసలు? మా బావను చెల్లె కలిసిపోయింది అనుకుంటే మా బావ విడాకులు తీసుకుంటాడనా? బ్రో నేను ఎంతో ట్రై చేసినా బ్రో, ఎంతో చెప్పి చూసినా, వాడు అసలుకి ఇంతలేడు బ్రో. అసలు మాకు పిల్లలే పుట్టినప్పుడు నాకు ఆమెతో నాకు లైఫ్ ఎందుకురా అంటాను బ్రో. బ్రో మా చెల్లె చేసిన తప్పే బ్రో, దానికి నేను కూడా ఒప్పుకుంటాను బ్రో. కాకపోతే దాని గురించి డైవర్స్ ఎందుకు బ్రో? అవసరమైతే నేను మా బావ కాళ్ళ మీద పడతా బ్రో. కాకపోతే బావను చెల్లె కలిసి ఉండాలి బ్రో. ప్లీజ్ బ్రో, నువ్వని చెప్పి చూడు బ్రో. బ్రో వాళ్ళిద్దరు కలిసి ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫస్ట్ నేనే బ్రో. నేను ఎంత చెప్పి చూడాలో అంతే చెప్పి చూసిన బ్రో, కానీ మన నాకు డైవర్సే కావాలని మొండి పట్టుకొని కూర్చున్నాడు బ్రో. ఎట్లా బ్రో ఈ విషయం మా ఇంట్లో తెలియదు? మా బావేమో డ్రైవర్స్ కావాలంటాను, ఎట్లా బ్రో నువ్వే చెప్పు. అబ్బా చెల్లె, అనవసరంగా నీ జీవితం నువ్వే నాశనం చేసుకున్నావు కదనే. బ్రో వీడేమో ఇప్పుడు డైవర్స్ కావాలంటాడు, ఇంత జరిగినాక కూడా ఇక ఈ విషయం మీ ఇంట్లో తెలియదు అంటే ఇక నువ్వే ఆలోచించుకో బ్రో. ఎట్లయినా నువ్వే ఎట్లనో చూసి మీ ఇంట్లో చెప్పు బ్రో. ఇది ఇంట్లో చెప్పే ముందు ఒక్కసారి మా బావను కలిసి ఆయన కాళ్ళ మీద పడన్నా నేను ఒకసారి ఆయన మాట్లాడతా బ్రో. లేదు బ్రో, వాడు అసలు కలవనే అంటాడు. నేను ఎంతో చెప్పి చూసిన, నా మాటనే ఇంటలేడు, ఇక నీ మాట ఎందుకు ఇంటాడు చెప్పు. బ్రో ఇప్పుడు నా చెల్లె చేసిన తప్పే బ్రో, నేను కూడా ఒప్పుకుంటాను. దానికి డ్రైవర్ తీసుకుని ఎట్లా బ్రో? సో నువ్వని ఆలోచించరాదు బ్రో. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, ఇక మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదో దోస్తంలా వాడికి పోయి చెప్పిరామంటే నీకు వచ్చి చెప్తానా? ఇక అంతే బ్రో, వాడు ఫైనల్ ఫిక్స్ అయిపోయింది, ఇక డైవర్స్ కావాలంటాడు, సంగీతం నచ్చి తీసుకుపోమంటాడు. సరేలే బ్రో, నా పెళ్ళి అయితే మా అమ్మ వాళ్ళు సంతోషపడతారు. ఇప్పుడు విడాకులు అంటే వాళ్ళు ఎంత బాధపడతారో ఏమో బ్రో. సరేలే బ్రో, ఇక ఏదైతే అది అయింది. ఈ మా చెల్లె గురించి అయితే మా అమ్మ వాళ్ళకి చెప్పేస్తాయి ఇక. సరే బ్రో. ఇక ఏంటి అంత బ్లడ్ ఉంది? మొన్నేమో ఆయన అంతా షెట్టుకున్నది, వాళ్ళ ఖర్చుకున్నది. అసలు ఏం చేస్తున్నాడు ఈయన? అసలు ఈ బ్లడ్ అంతా ఎక్కడిది? ఆయన అడుగుతాడేమో ఏం సప్పుడు ఎత్తలేని ఏం లేదు అంటున్నాడు. ఏం జరుగుతుంది? ఏమైంది కోడలా? నీకు నువ్వే టెన్షన్ పెడతానో మాట్లాడుకుంటున్నావు, ఏమైందిరా? అత్తమ్మ మొన్ననేమో ఆయన షర్ట్ మీద బ్లడ్ చూసిన, ఏంటిదని అడిగితే కలర్ అన్నాడు. ఇప్పుడు కూడా ఈ ఖర్చు మీద మొత్తం బ్లడ్డే ఉన్నది. ఆయన ఏం అడిగినా ఏం చెప్తలేడు, నా దగ్గర ఏదో దాస్తున్నాడు అత్తమ్మ. అయ్యో నిజంగానే బిడ్డ, రక్తం లాగానే ఉన్నది కదా. అసలు మనకి ఏమైంది మరి? మనకి ఏం చెప్తలేడు అత్తమ్మ. ఆయనకి నా దెబ్బ తాకి రక్తం వెళ్తుందా అంటే ఆయన ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదు. ఆయన ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇట్లా అవుతుంది? సరే కోడలా, నువ్వైతే ఏం తొందర పడకు, వాడి ఇంటికి వచ్చినాక అడుగుతావు, నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకంటున్నావేంది అత్తమ్మ? నిన్న దీపం ముట్టిస్తే అదేమో కొండెక్కింది. ఇవాళ చూడిన బట్టలన్నీ రక్తంతోనే ఉన్నాయి. ఎట్లా టెన్షన్ పడకుండా ఉండాలి నేను? ఏం గతి కోడలా, నువ్వు భయపడకు, వాడు వచ్చినాక అడుగుతావు, నువ్వైతే బట్టలు పిండిపో. అరే కచ్చిపు ఇది ఉన్నది, నిన్న కచ్చిపు నిన్న అంగిజేబులనే ఉన్నది. దానికి మొత్తం బ్లడ్ అంటున్నది. ఇప్పుడు అది కనుక బట్ట పిండానికి తీసింది అనుకో, బ్లడ్ ఎక్కదని చెప్పేసి అయితే దొరికిపోతా. అర్జెంట్ కచ్చిపు తీసుకోవాలి.